ఇవన్నీ కూడా అన్నం వడియాలు. చింతపండు చూసారు కదా, చింతపండు ఎంత మంచిది, బాగుంది. ఇది కాడ కాకాడ సాంబ్రం జరిగింది కదండి, చీరలు పాడుకున్నాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న వడియాలు పట్టాను కదండి, పిండి వడియాలు. ఇంకా ఈ రోజు అయితే తీసేసి ఎండబెట్టేశాను. చాలా బాగా ఎండిపోయినాయి. ఇంకా పట్టుకొచ్చి డబ్బాలో అయితే వేసేస్తున్నాను. నిన్న మీకు ఆరిన తర్వాత చూపిస్తానని చెప్పాను కదా, ఇంకా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. చూశారు కదండి వడియాలు ఎంత బాగా వచ్చినాయో. మనం వేసుకున్న కొలతలకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పిండి వడియాలు పట్టేటప్పుడు కొంచెం శ్రమ అనిపిస్తుంది, కానీ ఇలా వేపుకుంటే మట్టుకి చాలా టేస్ట్ బాగుంటాయండి. బయట కూడా దొరికేస్తున్నాయి, కానీ మనం ఇంట్లో చేసుకున్నవి బాగుంటాయి కదా. ఇంకా అయినా మనకి ఇలా ఇంట్లో పట్టుకోవడం అలవాటు అయిపోయిన వాళ్ళకి బయట కొనుక్కోవాలనిపించదు. పట్టుకోవడం కుదరకపోతే కనుక ఇంకా తప్పదు కదండి, బయట కొనుక్కోవాలి. ఇంకా వీటితో పాటు నేనైతే మజ్జిగలో మిరపకాయలు కూడా వేసానండి. ఇది మొన్న వేసినవి అయితే ఇంకా ఆరిపోయినాయి, డబ్బాలో వేసేసాను. ఇంకో రెండోసారి వేసినవి అయితే ఇంకా డాబా మీద ఎండుతున్నాయండి. అవి కూడా ఇంకా ఎండ ఉంది కదా అని తేలేదు. ఈరోజైతే అన్నం వడియాలు పట్టానండి. అన్నం వడియాలు వేపుకుంటే చాలా బాగుంటాయి. ఇలా 2-3 రోజులు ఎండిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇంకా చింతపండు అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇలా వాడుకోవడానికైతే ఇలా డబ్బాలో తీసాను. అన్నీ ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఫ్రిడ్జ్ కూడా ఖాళీ ఉండట్లేదు. ఇలా కొంత అయితే ఇలా డబ్బాలో పెట్టేశాను. చింతపండు అయితే చాలా బాగుందండి, పొడి పొడిలాడుతూ ఉంది. ఈ పనులు చేసుకోవడానికి ఒక్క 10 రోజులు శ్రమ పడ్డామంటే సంవత్సరం అంతా చూసుకోక్కర్లేదండి. ఇలాంటి ఎండలో ఎండినవి అసలు పాడవకుండా ఉంటాయి. ఇంకా కొంత చింతపండు అయితే ఇలా గుజ్జు తీసి ఉంచాను. ఇది అల్లం పచ్చడికండి. ఎండలో బాగా ఎండబెట్టేసి ఇది డబ్బాలో తీసేసి ఉంచేసాను. దీంతో అయితే అల్లం పచ్చడి పడతాను. ఇలా ఎండలో ఎండబెట్టింది ఇంకెన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి. ఇంకా ఇవి బాగా ఎండిపోయినాయి కదా, ఇవన్నీ ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని వడియాలు అయితే మిరప్పళ్ళు వేసి పట్టానండి, కొన్ని వడియాలు అయితే పచ్చిమిరపకాయలు వేసి పట్టాను. అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. సాల్ట్ అది చూసుకుని మనం సరిపడగా వేసుకున్నామంటే ఇంకా వేపుకునేసరికి చాలా బాగుంటాయి. మరీ పలచగా పట్టుకునే కంటే ఈ కొలతలతో ఇలా పట్టామంటే టేస్ట్ బాగుంటాయండి. కొంచెం పిండోడాల కొలతలు అయితే నిన్నటి వీడియోలో పెట్టాను కదా, మీరు చూశారు కదా. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక నిన్నటి వీడియో అయితే చూడండి. ఇలా వడియాలన్నా సరే, పప్పులైనా సరే ఈ ఎండలో బాగా ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా కూడా పాడవకుండా ఉంటాయి. ఇంకా పిండి వడియాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా అన్నం వడియాలు కూడా ఇంకొక 2 రోజులు ఎండబెట్టేశానంటే అవి కూడా ఓ డబ్బాలో వేసేసుకోవచ్చు. ఇవన్నీ డబ్బాలో వేసే వరకు కూడా ఇల్లంతా అక్కడ ఇక్కడ సామాను ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎలా ఉన్నాయో చూద్దామని 2 వడియాలు అయితే వేపుతున్నానండి, టేస్ట్ చూద్దామని చెప్పి. మామూలుగా వరిపిండితో పెట్టినా కానీ బాగానే ఉంటాయండి, కానీ నాకు ఇలా కరాచీ నూకతో పట్టడం అలవాటైపోయింది. ఇంకా కమ్మగా ఉంటాయి ఇలా పట్టుకుంటే. ఎప్పుడు కూడా నేను ఇలాగే పడతాను. దీనిలో కొద్దిగా సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి బాగా పువ్వులా వచ్చేస్తాయండి ఆయిల్లో వేస్తే. ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఒక 2 వేపుకొని చూసేసి తిని చూసామంటే సాల్ట్ అది కరెక్ట్గా ఉందో లేదో తెలిసిపోతుంది కదా అని. ఈ బాగా పెద్ద మిరపకాయల కంటే పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం సన్నగా ఉన్న మిరపకాయలే టేస్ట్ బాగుంటాయి. ఇంక మా ఇంట్లో మధ్య మిరపకాయలు వేపుకున్నామంటే మనిషికి వచ్చి 2-3 తినేస్తారండి. ఇన్ని వేసాను కానీ మాకు ఇవి ఎన్నో రోజులేమో వచ్చాయో, గబగబా తినేస్తారు, అంత ఇష్టం. ఇంకా ఇవైతే అసలు కారం లేవండి మధ్యలో మిరపకాయలు. కొద్దిగా కారం ఉన్నాయి కూడా బాగుంటాయి. అవి కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 కేజీలు అయితే అవి కూడా వేసుకుంటే అవి ఇవి కలిపి వేపుకుంటే బాగుంటాయి. మేమైతే వడియాలు టేస్ట్ చేసేస్తున్నాము. ఒక్కొక్కసారి వర్షం పడేటప్పుడు ఇంట్లో ఏమి స్నాక్స్ లేవనుకోండి, ఇలా కొన్ని పిండొడియాలు వేపుకు తినేస్తే సూపర్ ఉంటాయి. ఇంకా మజ్జిగ మిరపకాయలు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మొన్న అయితే సత్తం సంబరం జరిగింది కదా, నేను శారీస్ పాడుకున్నానని చెప్పాను కదండి, చూపిస్తానని చెప్తున్నాను కానీ రోజు అలా సరిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్కి ఇద్దామని చెప్పి చీరలు పైకి తీశాను. మా వీధిలోనే కదండి సత్తమ్మ తల్లి గుడి, అందరం కూడా లేడీస్ అందరం వెళ్తాము. ఎవరికి నచ్చిన చీరలు అయితే వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. నేనైతే ఇంకా సమ్మర్ కదా అని చెప్పి ఇలా కాటన్ శారీస్ అయితే తీసుకున్నాను. ఇంకా శారీస్ రేట్లు అయితే
300, 400, 500 అలా పడినాయండి. ఎవరికైనా చీర నచ్చిందనుకోండి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఎక్కువ పెట్టే పాడేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ కలర్ సారీ నాకు లేదు కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. గ్రే కలర్కి మెరూన్ బార్డర్ వచ్చింది. ఈ సారీ అయితే బాగుందండి. ఇది స్టిచ్చింగ్కి ఇద్దామని చెప్పి ఈ సారీస్ అన్నీ కూడా తీసాను. ఇంకా ఈ పింక్ అయితే నేను బ్లౌజ్ కుట్టించుకోకుండానే మొన్న ఉగాది రోజునైతే కట్టేసుకున్నానండి ఒకసారి. ఇంకా దీని మీద కూడా స్టిచ్చింగ్కి ఇద్దాం బ్లౌజ్ అని చెప్పి ఇది కూడా తీసాను. ఈ పింక్ సారీ ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుంది ఈ సారీ, అందుకే తీసుకున్నాను. ఈ సారీస్ అన్నిటికి కూడా పళ్ళులు వచ్చినాయండి. ఇలా కాటన్ సారీస్ పళ్ళు వస్తే బాగుంటుంది కదా. అమ్మవారికి అయితే చాలా ఎక్కువ చీరలు అయితే వచ్చినాయండి. మా వీధిలో అందరం కూడా పాడుకున్నాము. ఇంకా ఈ సారీ అయితే బాగుంది కదండి. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, మంచి కాటన్. ఇది కూడాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఈ సారీ ఒకటి పాడుకున్నాను. ఇదైతే 450 ఎంతో పడిందండి. ఇంకా బాగున్న సారీస్కి రేట్ ఎక్కువ పెడుతూ ఉంటారు కదా. ఇలా పళ్ళు వచ్చింది. ఈ సారీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇద్దామని అలా ఆలస్యం చేసేస్తున్నానండి. ఇంకా సమ్మర్ కదా, ఈలోపు కుట్టించేసుకోవచ్చు కదా అని చెప్పి తీసాను. ఇలా క్రీమ్ కలర్ మెరూన్ బార్డర్ వచ్చిన సారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి. కొన్ని సారీస్ అయితే మా అమ్మాయి పట్టుకెళ్ళిందండి. మెత్తన సారీస్ తను తీసుకుంది. కాటన్ సారీస్ అయితే వీళ్ళు కట్టుకోరు కదా. కలర్ బాగుందని చెప్పి తీసుకున్నానండి నెట్టెడ్ సారీ. ఇది మరి కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా గ్రీన్ కలర్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మా అమ్మాయి మా కోడలు అయితే సారీస్ ఎక్కువ కట్టరు కదండి, వాళ్ళు ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా. అందులోనూ ఎప్పుడైనా కట్టుకున్నా కాటన్ సారీస్ అయితే అసలు కట్టుకోరు కదా. ఇంక ఇవన్నీ కూడా నేనే కుట్టించుకుంటానండి. ఇంక ఈ సారీ అయితే రెడ్ అండ్ గ్రీన్ అండి. లలిత సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్కసారి రెడ్ కలర్ సారీస్ కట్టుకుందామని చెప్పి అంటారు. అలాంటప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఈ రెడ్ సారీ అయితే తీసుకున్నాను. ఇది కట్టుకుంటే బాగుంటుందండి. ఇదైతే క్రష్ వచ్చింది సారీ అంతా కూడాను. బార్డర్ అయితే ఇలా గ్రీన్ కలర్ జరీ వచ్చింది. సారీ అయితే మీకు కనిపిస్తుందో లేదో కానీ చూడడానికి అయితే బాగుంది. ఇంకా దాంతోపాటు ఈ సారీ ఒకటి తీసుకున్నానండి. ఈ కలర్ అయితే నాకు లేదు. ఇది బార్డర్ బ్లూ కలరు బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఆరెంజ్కి బ్లూ బార్డర్ వచ్చింది కదండి. ఈ కాంబినేషన్లో సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఈ కాంబినేషన్లో సారీ కూడా లేదు, అందుకే తీసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. దీనిలో వచ్చిన బ్లౌజ్ కాకుండా నేను ఇలా సెపరేట్గా ఇది కుట్టించుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే ఇంట్లో ఉందండి. పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు ఇలాంటి బ్లౌజెస్ ఇస్తారు కదా. ఇంకా దీని మీదకైతే ఇది కుట్టించేసుకుంటాను. ఈ సారీకి పళ్ళు కూడా ఇలా బ్లూ కలర్ వచ్చింది, బాగుంది కదా. ఇంక లేడీస్కి ఎన్ని చీరలు ఉన్నా సరే అండి, మళ్ళీ కొత్త చీరలు చూసామంటే ఎప్పుడు కట్టేద్దామా అనిపిస్తుంది. ఈసారి నేను ఇంకా బ్లౌజులు కుట్టించుకోవడానికి ఆలస్యం చేశాను. ఈ సారీ ఒకటి తీసానండి. ఇది కూడా కలర్ బాగుంది కదా, కనకాంబరం కలర్కి ఇలా గ్రీన్ బార్డర్ వచ్చింది కదా అని చెప్పి ఇది కూడా తీసాను. ఈ సారీ అయితే కట్టుకుంటే బాగుంటుందండి. కాకపోతే రెండు పక్కల అంచు వచ్చేసింది కదా, ఎలా ఉంటుందా అనుకుంటున్నాను. ఈ సారీ అయితే నేను హైదరాబాద్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్ళానండి. వాళ్ళు ఈ సారీ అలాగే గాజుల బాక్సు ఇవన్నీ కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుండి కూడా ఈ సారీ కుట్టించుకోలేదు. సరే కలర్ బాగుంది కదా, ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుందాము, పింక్ కదా బాగుంది కదా అని చెప్పి ఇది కూడా తీసానండి. ఇంకా ఈ సారీ అయితే నేను చాలా రోజులైందండి తీసుకుని. ఇంకా దీని బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు. ఇది ప్యూర్ జార్జెట్ అండి. ఈ సారీ చాలా బాగుంది. కాస్ట్ కూడా 1600 వరకు పడిందండి. బ్లౌజ్ రన్నింగే ఇచ్చేశారు. ఈ సారీ తీసుకుని చాలా రోజులైందండి. బ్లౌజు ఇవ్వలేదు, ఇంకాను మిషన్ దగ్గర ఉంది. ఇవ్వండి సత్యంతల గుడి దగ్గర నేను పాడుకున్న చీరలు. అలాగే 2-3 చీరలు అయితే ఇంట్లో ఉన్నవి, ఇంకా బ్లౌజులు కుట్టించుకున్నవి మీకు చూపించాను. సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అమ్మవారి చీరలు ప్రతి సంవత్సరం కూడా మేము పాడుకుంటామండి. అలాగే ఈ సంవత్సరం కూడా తీసుకున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.